మౌన్ కట్టుకోయినా అది ఏ సందులో పడినది మరి ఎందుకు వస్తలేదు ఇలా చాక్లెట్ కంపెనీ అని కాడుకో బిస్కెట్ల కంపెనీ అని కాడుకో కూలింగ్ అని కాడుకో ఏం పోనీకి శాతం అయితే లేదు. నారా లోకేష్ గారు వాళ్ళు ఏంటంటే హిందూసే, అతనేమో ముస్లిము. వాళ్ళకి అక్కడ జెన్యున్ కనిపించింది కాబట్టి వాళ్ళు వెళ్ళిరు. వాళ్ళు రాజకీయంగా అయితే పోలేదు. రాజకీయంగా పోవాలంటే వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళ పనులు మొత్తం వదిలిపెట్టుకొని ఒక్కదానికే పోవాల్సిన పని లేదు. వాళ్ళు రాజకీయంగా అసలు చూడలే. వాళ్ళు ముస్లిం అని చూడలేదు, క్రిస్టియన్స్ అని చూడలేదు. అతనికి అన్యాయం జరిగింది కాబట్టే ఆయన వెళ్ళి స్పందించిండు. ఆ విషయంలో ఆయన వెళ్ళిండు. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, ఆయన దృష్టి వరకు వెళ్ళింది. ఒక సీఎం కొడుకు దాకా వెళ్ళిందంటే వాళ్ళు తప్పు చేయలేదు కాదు కదా. ఇలాంటిది తింటే మనకి ఏమైంది? మనందరికి పిల్లలకే గాని పెద్దలకే గాని హానికరమే కదా. దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక బుద్ధి లేనోనికి ఎంత బూరెలు పెట్టినా వేస్టే, బుద్ధిలోనికి ఏది పెట్టినా నడుస్తుంది. బుద్ధి లేనోనికి ఎన్ని బూరెలు పెట్టినా వేస్టే కదా. వాళ్ళు రాజకీయం చేయాలంటే ఏముంది ఆయన కాడ? వస్తే ఆయన కుటుంబం వస్తుంది, 10 మంది వస్తారు, 20 మంది వస్తారేమో. వాళ్ళ కామ్దానం అంతే రాదు కదా. ఇప్పుడు ఆయన చుట్టాలు మొత్తం ఆయన ఇప్పుడు ఆయన దగ్గర అయితే ఉండరు కదా. ఇప్పుడు మన తెలంగాణది చెప్పుదాము, బీజేపీలు ఉంటారు, ముస్లింలు, కాంగ్రెస్లు ఉన్నారు, బీఆర్ఎస్లు ఉన్నారు, కవితక్క పార్టీలు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కరికి న్యాయం జరిగిందని అందరు ఆ పార్టీలోకి పోతారా? ఎవడు ఓడు, అది పిచ్చి మాటలు. ఎవరికి ఆడి ఇప్పుడు తిన్నది అరగక. అదే చెప్తున్నా, బుద్ధి లేనివానికి ఎన్ని బూరలు పెట్టినా బేకార్. అది బుద్ధి ఉన్నవానికి 2 పెట్టినా చాలు. అతను ఎంతసేపు ఏమంటును మత్తు కలిపినా అన్నాడు. పోనీ వాడు ఉన్న ఊర్లో అమ్ముకుండా ఏ నుంచి వచ్చి సమ్మక్క సారక్క జాతరలలో అమ్ముకోడు. ఎందుకు ఆ జాతరలు అమ్ముకున్నా అంటే 10 బండ్లు పోయినా కానీ నా కుటుంబాన్ని పోషించుకుంటా అనే ఉద్దేశంతో వచ్చిండు. పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ పిల్లలు తిని చూపెట్టి అదే పని కదా. అన్నే తిన్నాడు కదా, మత్తు కలిపినోడు తింటాడా? ఎవరు తిన్నాడు కదా. ఇప్పుడు ఈ మైక్ షార్ట్ కొడుతున్నా నీకు తెలుసు, పట్టుకుంటా, నువ్వు పట్టుకుంటావా? మరి ఇప్పుడు కలిపినప్పుడు ఆయనకైతే తెలుస్తుంది కదా ఆయన ఎందుకు తిన్నాడు. ఆయన మంచిగా ఉంది కాబట్టి తిన్నాడు. గాళ్ళ కాడికి పోతున్నారని మళ్ళీ అదే చెప్తున్నా. గవర్నమెంట్ హాస్టల్లో కోరని ఆయన, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కోరి, కాలేజీలలో కోరి, హాస్పిటల్లో కోరి చేతనైతే నీకు ఆ చాడలు అమ్మాయికి ఇచ్చినోడు ఎవరు నీకు ఇచ్చినోడు? ఆ మెయింటెనెన్స్ ఇచ్చినోడు కొట్టాలి. నీ 30,000 జీతం కోసము ఎవరిని ఇవ్వండి వాడిని తీసి పాడైతావు అంతగాను. ఎవడిచ్చింది కాకు? నీకు ఇచ్చే 30,000 జీతానికి నువ్వు అంత సిన్సియర్గా చింపేసుకుంటున్నావు గుడ్డలని. సొసైటీ మీద నీకు అంత ప్రేమ ఊరుకొస్తుంది. ఎన్నో ఆగమైపోతున్నాయి, చిన్న పిల్లలు ఆగమైపోతున్నారు. ఈ బన్ను తిని చిన్న పిల్లలు ఖరాబ్ గారా అంటున్నారు. ఖరాబ్ అయిన పిల్లలు మస్తు గుర్రు హాస్టల్లో ఫుడ్ లేక, ఫుడ్ పాయిజన్ అయ్యి. మరి వాని కాడికి ఓ ఇదే మీడియా తీసుకొని ఓ ప్రశ్నించు, మాట్లాడు, అందరు సపోర్ట్ చేస్తారు నీకు. తప్పు కాదు, వాళ్ళ కాడ తప్పు లేదు. తిని చూపెట్టిండు, తయారు చేసి చూపెట్టిండు. ఇక వాడు బట్టలు ఇప్పి చూపెట్టాలి ఇంక. ఇక అట్లయితే అప్పుడనే ఇక సిగ్గు వస్తుంది. ఇక అప్పుడనే సిగ్గు వస్తుంది. మరి మీడియా ఛానల్లోనికి వాడు బట్టలు ఇప్పి చూపెట్టాలి. ఇంకేం చూపెట్టాలి? ఇంకేం కావాలి? వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు అంత పెద్దోళ్ళే వచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసుకొని వస్తారు? ఊకనే వస్తారు కళ్ళు మూసుకొని. మామూలు ఒక మీడియాలు పోయారంటే ఏమో అనుకోవచ్చు. ఎంత ఎంక్వైరీ చేసుకుంటే పోవాలి. ఎందుకు తగ్గి వచ్చిరు ఏమనంటే దానికి రాజకీయానికి పెడతారు. మీకు చేత కాదు, చేతనైనోడు చెప్తే ఈయనరు. మీకు ఎట్లా చేత కాదు, మంచి ఎన్నిక శాత కాదు, చేసేటోళ్ళకు కూడా మీరు కట్ట పెడతారు. అదే మీకు అలవాటు. ఏది ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏది చేసినా సరే వాడు ఫేమస్ గానికే చేసిండు, రాజకీయాన్ని కలుపుకొనికే చేసిండు, వాడు వ్యక్తిగతంగా చేసినా సరే అదే దుకాణం.